దైవజనులు షాలేం రాజు గారు మన మధ్యలోకి వచ్చారు. వారిని నేను అడిగినప్పుడు సంతోషంగా అంగీకరించి వారు మన మధ్యకు వచ్చారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించడానికి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ యొక్క రాత్రికాలపు వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. సౌండ్ రాకుండా చెప్పారు, ఎటు చెప్పారు కానీ వందనాలు. అది నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు రమేష్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలీలకు ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా సమూయేలు పిలువబడుతూ ఉన్న దినాలు అవి. అతడు ఒక ప్రవక్త మాత్రమే కాదు కానీ అతడు న్యాయాధిపతి, ఇజ్రాయేలీకు చిట్ట చివరి న్యాయాధిపతి. అతడు ఒక దీర్ఘదర్శి, గొప్ప దైవజనుడు, గొప్ప అభిషక్తుడు. సౌలు, దావీదు లాంటి గొప్ప గొప్ప వారిని అభిషేకించినటువంటి వ్యక్తి. ఒకసారి ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీదకు వస్తారు. ఆ సమయంలో ఫిలిస్తీయులను ఎదుర్కొనే సామర్థ్యం ఇజ్రాయేలీలకు ఉండదు. వాళ్ళకి ఇంకా ఏకైక ఆధారం దేవుడు. సమూయేలు దేవుణ్ణి ప్రార్థించి ఇజ్రాయేలీలు దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే దేవుని వైపు చూశారో దేవుడు గొప్ప విజయాన్ని తన ప్రజలకు అనుగ్రహించి ఫిలిస్తీయులను ఇజ్రాయేలీల చేతికి మట్టి అంటకుండా, యుద్ధ భూమిలోకి ఇజ్రాయేలీలు వెళ్లకుండా, శత్రువులను వారంతట వారే పారిపోయేటట్లుగా దేవుడే యుద్ధ భూమిలోకి దిగొచ్చి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి సమూయేలు అక్కడ ఒక రాతిని నిలిపి దాన్ని అభిషేకించి దానికి ఎబినేజరు అనే ఒక పేరు పెడతాడు. ఎబినేజరు అనే మాట హిబ్రూ భాష పదం. దేవునికి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు ఎబినేజరు. ఎబినేజరు అంటే దేవుడే మనకు సహాయం అని అర్థం. లేకపోతే కింద పుట్నోట్లో ఉంటుంది, అక్కడ సహాయపు రాయి అనే మాట అర్థం ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. నిజంగా మనం ఆయన మీద ఆధారపడితే, ఆయన్ని ప్రార్థిస్తే, హృదయపూర్వకంగా ఆయన్ని మనం వెంబడిస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన సహాయాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని చేతులు చాలా పెద్ద చేతులు. బైబిల్లో ఉంటుంది, దేవుడు అంట ఆకాశాన్ని తన జానతో కొలుస్తాడంట. ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయి. మన ఈ భూగ్రహం కంటే కొన్ని వందల రెట్లు పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో. ఈ విశ్వాన్ని అంతటినీ చుట్టూన్నది ఆకాశం. ఆ ఆకాశం దేవుడు జాన పెడితే ఇంకా ఆకాశం చిన్నగా ఉంటుందంట. అంత పెద్ద చేతులు మనకు సహాయం చేయటానికి ఎప్పుడూ మనకు దగ్గరగా ఉంటాయి.
యెషయా గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది, ఈ భూమి మీద ఉన్న జలాలన్నిటినీ తన పుడిసిటితో దేవుడు కొలుస్తాడంట. పుడిసిటి అంటే దోసిటి. దేవుడి చేతుల్లో ఈ భూమి మీద అంతా విస్తారంగా నీరు ఉంది. 3 అంతల సముద్రం, 1 వంతే భూమి. సముద్రంలో ఉన్న నీళ్లు, అలాగే భూమి మీద పెద్ద పెద్ద నదులు, చెరువులు, సరస్సులు, కుంటలు, భూమి కింద భూమి పైన విస్తారమైన నీరు ఉంది. ఆ నీళ్ళన్నీ దేవుడి చేతులు పోస్తే అంట దేవుడి చేతులు ఇంకా ఖాళీగా ఉంటాయి అంట. అంత పెద్ద చేతులు మనకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఇశ్రాయేలీలు ఏం చేస్తే, సమూయేలు ఏం చేస్తే దేవుడు వారికి సహాయం చేశాడు. కొన్ని విషయాలు ఈ రాత్రి త్వరగా వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. అదే అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5-6 వచనాలు. అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలు. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపాడు. ఎప్పుడైతే తమ కంటే బలమైన శత్రువు వచ్చాడో ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలవనంపి ఇశ్రాయేలు పక్షాన నేను ప్రార్థన చేస్తాను అని నిర్ణయించుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు అంటే అది హిబ్రూ భాష పదం. సమూయేలు అనే మాట, దాన్ని మన తెలుగులోకి తర్జుమా చేస్తే ప్రార్థన అనే అర్థం వచ్చింది. ప్రార్థన అనే పేరు కలిగిన అతడు మంచి ప్రార్థనా పరుడు. సమూయేలు తల్లి హన్నా ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఈ సమూయేలు పుట్టాడు. ప్రార్థన ద్వారా దేవుని ద్వారా కలిగినటువంటి వాడు. ఇతడు ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఒకని దేశము యొక్క క్షేమము ఈ సమూయేలు ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసే ప్రజలుగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితంలో మనకు ప్రార్థన అనేది ఒక ఊపిరిగా మారిపోవాలి. ఊపిరి పీల్చుకోలేకపోతే ఎలా బ్రతకలేమో, ప్రార్థన చేయకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మన జీవితాలు ఉండాలి. అన్నం తినకుండా ఒక 40-50 రోజులు ఉండొచ్చు, చక్కగా బతకొచ్చు. నీళ్లు తాగకుండా 1 వారం 10 రోజులు చక్కగా బతకొచ్చు. కానీ ఊపిరి పీల్చుకోకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేం. ప్రార్థన మనకు ఊపిరిలాగా మారిపోవాలి. మనం ప్రార్థన చేసేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్ అంటాడు. ఎక్కువ ప్రార్థన ఎక్కువగా దేవుని మన జీవితాల్లోకి తీసుకొచ్చిద్ది, దేవుని కార్యాలు జరిగేటట్లు చేసిద్ది. కొంచెం ప్రార్థన కొంచెంగానే దేవుడు మన జీవితంలో పనిచేసేటట్లు చేసిద్ది. లెస్ ప్రేయర్ అంటే అసలు ప్రార్థన లేకపోతే పొరపాటును కూడా దేవుడు నీ జీవితంలో ఉండడు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయటం. ఈ సమూయేలు చరిత్ర పుటల్లో ఇతడు సువర్ణాక్షరాలతో మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? ఇతడు ప్రార్థనా పరుడు. ఇంకో చోట అంటాడు ఈ సమూయేలు గ్రంథంలోనే, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడని అవుతాను. సమూయేలు అంటాడు ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు. ప్రార్థన లేకపోవటమే పాపం. మీ కొరకు అంటున్నాడు. వాళ్ళెవరు? వాళ్ళు యూదులు. వాళ్ళెవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళెవరు? అబ్రహాం సంతానం. మీకు విషయం తెలుసా? మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరమైన విషయం ఈ రాత్రి నేను చెబుతా ఉన్నాను. యూదుల కొరకు ప్రార్థన చేయటం, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయటం అనేది ఒక అద్భుతమైన కార్యం.
యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారని వాక్యంలో ఉంటుంది. మన ప్రార్థనలో ఈ రాత్రి ఒక విషయం చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కనీసం రోజుకు ఒక్క నిమిషమైనా మనం యెరూషలేము కొరకు, ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడేం జరిగిద్దో తెలుసా? మన మీదకు, మన బిడ్డల మీదకు, మన కుటుంబాల మీదకు ఆశీర్వాదం వచ్చింది. ఖచ్చితంగా ఈ క్రమాన్ని పాటించండి. మన ప్రార్థనలో యెరూషలేమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దావీదు పట్టణం, అది దేవుని ప్రజల పట్టణం. అది యెరూషలేం అనేది అదొక అద్భుతమైనటువంటి స్థావరం. అది ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. కొన్ని మాటలైనా మనం వారి కొరకు ప్రతిరోజు పలకాలి. యెరూషలేముకు, ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమాన్ని దయచేయ్యా. ఇజ్రాయేల్ చుట్టూ భయంకరమైన శత్రువులు ఉన్నారు. ప్రపంచ పటములో నుంచి ఇజ్రాయేల్ దేశం అనేది లేకుండా చెయ్యాలని పోరాడుతున్నారు. ప్రతిరోజు యుద్ధం జరిగిద్ది, అక్కడ రక్తపాతం జరిగిద్ది. కానీ ఆ దేశాన్ని ఇంకా దేవుడు, ఎందుకంటే అది వాళ్ళ అబ్రహాం సంతానం, వాళ్ళు వాగ్దాన ప్రజలు, అది ఆశీర్వదించబడిన భూమి, అది అద్భుతమైన దేశం. అది ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, యెరూషలేం ప్రజలను కాపాడయ్యా, ఇజ్రాయేల్ ప్రజలను కాపాడయ్యా, వారి మనోనేత్రాలు తెరువయ్యా. వాళ్ళు ఇంకా యేసు ప్రభుని అంగీకరించలా మెస్సయ్యగా. వారు యేసయ్యని మెస్సయ్యగా అంగీకరించాలయ్యా. ఆ ప్రజల్ని శత్రువు నుంచి కాపాడాలయ్యా అని కొన్ని మాటలైనా, ఒక్క నిమిషమైనా రోజు పలుకో. దేవుడు నిన్ను ఎంత దీవించగలడో అంత దీవిస్తాడు. మీకు తెలుసా, చాలామంది ఇజ్రాయేల్ దేశానికి వెళ్తూ ఉంటారు. మంచి మంచి గొప్ప గొప్ప దైవజనులు ప్రతి సంవత్సరం వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆ దేశంలో అడుగు పెడితే చాలు ఆశీర్వాదం వచ్చింది. ఆ దేశం ఒక అద్భుతమైనటువంటి దేశం. అది యేసు ప్రభు సంచరించిన దేశం. అది దేవుడు కోరుకున్న ప్రజలు. అది వాగ్దాన భూమి. అది ప్రామిస్ ల్యాండ్, బ్లెస్సింగ్ ల్యాండ్. అది మనం కనీసం ఆ దేశం వెళ్ళకపోయినా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి రోజు ఒక్క నిమిషం ప్రభువా, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోయ్యా, ఇజ్రాయేల్ ప్రజలను కాపాడయ్యా, శత్రువు బారిన పడకుండా కాపాడయ్యా, వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళ గుడ్డితనం నుంచి విడిపించయ్యా అని రోజు పలుకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏదన్నా ఉందంటే ఇజ్రాయేలీయుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ దేశంలో అడుగుపెట్టిన వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో, ఇక్కడుండి ఆ దేశాన్ని ఒక నిమిషం రోజుకు ప్రార్థన చేసినా అదే ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, ప్రతిరోజు యెరూషలేము క్షేమం కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన చేయండి. సమూయేలు అంటున్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చెయ్యకపోతే నేను పాపం చేసినోడిని అవుతా దేవుడికి విరోధంగా అంటున్నాడు. అంత ప్రశస్తమైన ప్రజలు వాళ్ళు, అంత విలువైన ప్రజలు వాళ్ళు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువగా మనం ప్రార్థన చేసే ప్రజలుగా ఉండాలి. చాలాసార్లు ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరకు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. డాక్టర్ గారు ఏంటయ్యా, మా ఇంట్లో అందరికీ వింత జబ్బు చేసిందండి, వింత రోగం వచ్చింది. డాక్టర్ గారు, కూర్చో, ఏంటి నీ సమస్య, వివరంగా చెప్పు. అయ్యా, మా ఇంట్లో అందరి పెదాలు కదులుతున్నాయి, కానీ నోట్లో నుంచి మాట రావట్లా. మా భార్య అంతే, నా పిల్లలు అంతే, మా ఇంట్లో ఉన్నవాళ్ళు అంతే, వాళ్ళందరికీ ఒక వింత జబ్బు వచ్చిందయ్యా అని అంటుంటే, డాక్టర్ అసలు ఏం జరిగింది, ఈ వింత జబ్బు ఏంటంటే, డాక్టర్ గారు మీకు కూడా అదే జబ్బు ఉంది, మీ పెదాలు కదులుతున్ని, మీ నోట్లోంచి మాట బయటికి రావట్లా. పనికి మాలినోడా, మేమందరం బాగానే ఉన్నాం, నీకే చెముడు రోగం వచ్చింది అన్నాడు. అంటే
చాలాసార్లు సమస్య మన దగ్గర పెట్టుకొని వాళ్ళు సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, పక్కింటోళ్ళ సమస్య అంటూ ఉంటాం. ప్రార్థన చేయకపోవటమే సమస్య. ఒక శుద్ధ హృదయంతో దేవుణ్ణి వెతకపోవటమే సమస్య. మనకు మనమే సమస్య, ఎవ్వరూ మనకు సమస్య కాదు. ప్రార్థన చేసేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. సమూయేలు ప్రార్థనాపరుడు. వాళ్ళు మిస్పాలో అంట నీళ్లను కుమ్మరిచ్చారంట దేవుని సన్నిధిలో. ఈ నీళ్లు కుమ్మరించటం అనేది కన్నీటి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇందాక చదివాం, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలంగా మనం కన్నీటితో ప్రార్థన చెయ్యాలి. కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో చాలా విలువైంది. క్రైస్తవులంగా కన్నీటితో ప్రార్థన చేసే ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఓ భక్తుడు అంటాడు, ఒక 4 గంటలు పొడి ప్రార్థన చేసే కంటే ఒక అరగంట కన్నీటి ప్రార్థన చేస్తే గొప్ప ఫలం వచ్చిద్దంట. ఒక పశువుకి కొమ్ము ఆయుధం, ఒక విలేకరికి కలమాయుధం, ఒక ఉగ్రవాదికి తుపాకి ఆయుధం, ఒక తేలుకు కొండె ఆయుధం, ఒక పాముకి కోరల ఆయుధం. ఒక దేవుని బిడ్డకు కన్నీరే ఆయుధం. మనం కన్నీరు కార్చటం అలవాటు చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన అనేది దేవుడు మన జీవితాల్లో కోరతాడు. ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో విరిగి నలిగిన హృదయం అంట దేవునికి ఇష్టమైన బలి అంట. ఆ బలిపీఠం మీదకి వచ్చి నిన్ను దేవుడు ఆశీర్వదించకుండా తిరిగి వెళ్ళడు. ఎక్కడ బలిపీఠం ఉంటుందో అక్కడికి దేవుడు దిగి వస్తాడు ఖచ్చితంగా. మన కన్నీటి ప్రార్థన ఒక బలిపీఠంగా మారిపోవాలి. కన్నీటి ప్రార్థన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. కన్నీరు కార్వటం అలవాటు చేసుకోవాలి. మన కన్నులు ఎండిపోయినాయి. కన్నీటి ప్రార్థన అనేది రోజుల్లో సంఘాల్లో కనిపించటంలా. ఒకప్పుడు సంఘాల్లో కన్నీటి ప్రార్థన ఉండేది. మేము పెరిగిన సంఘంలో నిడుపురోల్లో ఇదివరకు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అది అసలు కనిపించలే, కానీ ఇదివరకు ప్రార్థన చేస్తుంటే ఎవరు చచ్చిపోయారు, ఎట్టేడుస్తున్నారు అని రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. రాత్రి పగళ్ళు గోళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటారు అక్కడ. ఒక మహిమ కలిగిన సంఘం అది. మన జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం, చాలా అవసరం. అలాగే ఇంకా కిందకు మనం చదివినట్లయితే ఇందాక చదివిన మాటల్లో ఉంటుంది, వాళ్ళంట ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉన్నారంట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా ఉపవాసపు అనుభవం. దైవ సేవకులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు ఎంతో ప్రయాసతో. ఇది చాలా అద్భుతమైన కార్యం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. మామూలుగా చేసే ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. ఉపవాస ప్రార్థన ద్వారా ఈజీగా మనం శత్రువుని ఓడించవచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా చాలా కాలంగా జవాబు రాని ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు వచ్చింది. ఉపవాస ప్రార్థన దేవుణ్ణి కదిలిచ్చిద్ది. ఉపవాస ప్రార్థన మన శరీరాన్ని జయించేటట్లు చేసిద్ది, పాపాన్ని జయించేటట్లు చేసిద్ది, లోకాన్ని జయించేటట్లు చేసిద్ది. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. బైబిల్లో ప్రతి ఒక్క భక్తుడు ఉపవాసం ఉన్న అనుభవమే మనకు కనిపించింది. ఉపవాస ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీలో ఎంతమంది ఉపవాసం ఉండే అనుభవాన్ని కలిగి ఉన్నారో లేదో తెలియదు. ఉపవాసం ఉండండి, ఏం చచ్చిపోం. ఉపవాసం ఉంటే ఇంకా బలం వచ్చింది. మీకు తెలుసా, ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉన్నా మీకు చాలా మంచిది అది. మీకు ఒక విషయం తెలుసా, ఉపవాసం ఉంటే 3 పూట్ల మేయకుండా ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అంటే రోగనిరోధక శక్తి.
అది పెరిగిందంటే 100% రోగాలు రావు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఉపవాసము. ఉపవాసం ద్వారా మన జీవితంలో అప్పుడప్పుడు ఈ కుడి తొట్టిని కాస్త ఖాళీగా పెట్టాలి. ఎప్పుడు మీకు తెలుసు, ఇక్కడ బరిగొడ్డును పెంచేవాళ్ళు నాకు కనిపించట్లా, మా ఊర్లో ఉంటారు. బరిగొడ్డును కాసేవాళ్ళు బర్రెలు కుడి తాగే తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో రోజు కుడితి పోసి అది తాగుతూ ఉంటుంది. వారానికి ఒకసారి కుడితి పోయకుండా ఎండబెడతారు. ఏ కుడి తొట్టి అయితే ఎండబెడతారో ఆ బరిగొడ్డు ఆరోగ్యంగా ఉంటాయి. ఏ కుడి తొట్టి అయితే ఎండబెట్టరో అవి జబ్బులు వస్తాయి ఆ కుడి తాగే బర్రెలకి. మన జీవితంలో నీకు జబ్బులు రాకుండా మంచిగా దేవుడు ఆశీర్వదించాలన్నా, ఈ లోకపరంగా నువ్వు బాగుండాలన్నా ఈ కుడి తొట్టిని కాస్త ఎండబెట్టాలి. రోజు 3 పూటలు ఏది పోయిబాకు. ఒకరోజు ఒక ఆమె అంట డాక్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. డాక్టర్ గారు ఏందమ్మా కడుపులో నొప్పి. ఏం చెప్పు సార్, ఏమైందంటే విపరీతమైన కడుపులో నొప్పి డాక్టర్ గారు. సరే ఈ 2 బిళ్ళలు ఇస్తున్నా, కొంచెం పెద్ద పెద్ద బిళ్ళలు 2 ఇచ్చాడంట, వేసుకో తగ్గిపోద్ది అన్నాడంట. ఈ 2 బిళ్ళలు పట్టే ఖాళీయే నా కడుపులో ఉంటే ఇంకో లడ్డు తినేదాన్ని అందంట. తిండిపోతులు. క్రైస్తవులంగా కడుపు కాల్చుకొని బ్రతకాలి. దేవుని బిడ్డలుగా ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోవాలి. అద్భుతంగా మంచి ఉపవాస దినాలు దైవ సేవకుడు ఏర్పాటు చేశాడు. రోజు ఉపవాసం ఉండండి. ఉదయం పూట తిన్నా, పొద్దున్నే తినండి, మధ్యాహ్నం కూడా ఇంకో ప్లేట్ తినండి, రాత్రికి కాల్చుకోండి. ఎంత ఆశీర్వాదం ఉంటుందో చూడండి. కనీసం ఒక్క పూట అన్నా ఉపవాసం ఉండండి. మీ కుటుంబాల్లో కదిలించబడతాయి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. గొప్ప దేవుడు మీ జీవితంలో దిగొస్తాడు. మీ ఇళ్లలో తన అరికాలు నిలుపుతాడు. మీ జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థన. ఇజ్రాయేలీయులు అందరూ శత్రువు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మనకు కూడా ఉపవాసం ఉండే అనుభవం ఉండాలి. ఇంకొక మాట అక్కడ రాయబడతా ఉంది. వాళ్ళంట ప్రభు సన్నిధిలో మేము పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది, ఒప్పుకోలు. ఇజ్రాయేలీలు తాము చేసిన పాపాలు, అవిధేయతలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారు. అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారని ఉంటుంది బైబిల్లో, సామెతల గ్రంథంలో. 1 యోహాను పత్రికలో మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల నీతిమంతుడు నమ్మదగిన దేవుడు మన సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడని ఉంటుంది. మనం దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మనం పరిశుద్ధపరచబడతాం. ఈ పాపాన్ని ఒప్పుకునే అనుభవం, ఆ చిన్న విధేయత అయినా, అది చిన్న పొరపాటైనా, పెద్ద తప్పిదమైన, దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయం అనేది మనకు అవసరం. అప్పుడు నీ జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని యొక్క విషయాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధతే. దేవుడు పరిశుద్ధుడు. పరలోకం పరిశుద్ధమైంది. దేవదూతలు పరిశుద్ధమైన దేవదూతలు. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. దేవుని సంఘం పరిశుద్ధమైంది. పరిశుద్ధతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన మెట్టేంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకటం. బైబిల్లో క్రైస్తవులు అనే మాట కొత్త నిబంధనలో 2 చోట్ల ఉంటుంది. కానీ దేవుడు మన క్రైస్తవులు అనే పేరు పెట్టల, పరిశుద్ధులు అనే పేరు పెట్టాడు. 180 చోట్ల ఉంటుంది. మీరు లెక్క పెట్టుకున్న తర్వాత కొత్త నిబంధనలో దేవుని బిడ్డలను పరిశుద్ధులని 180 చోట్ల పిలుస్తాడు దేవుడు. మనకు పరిశుద్ధులని పేరు పెట్టాడు. మరి మన జీవితంలో పరిశుద్ధత ఉందా? ఏదన్నా పొరపాటు చేసినా కన్నీరు కార్చి పశ్చాత్తాపడే అనుభవం ఉందా? మనం పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి లోతుగా దేవుడి దగ్గర విరిగి నలిగిన మనసు కలిగి మన జీవితంలో మనం లోతైన ఒప్పుకోలేకపోతే, పరిశుద్ధతను మనం ప్రేమించకపోతే
మనం ఎన్ని భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. క్రైస్తవ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. మనుషులంగా కొన్ని పొరపాట్లు చేస్తాం. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదన్నా పొరపాటు తెలియకో తెలుసో ఏదన్నా పొరపాటు జరిగినా వెంటనే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి ప్రతిదినం మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్తగా మనం జీవించాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. త్వరగా మనం పరలోకం వెళ్ళాలి. ఏ క్షణాన అయినా ప్రభు రావచ్చు. మనం సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనం దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. చాలా కాలం ఒక పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న ఒక వ్యక్తిని బయటికి పంపించాలనుకున్నారు. ఆ పిచ్చాసుపత్రిలో ఉన్న డాక్టర్లు అందరూ కూర్చొని ఆ వ్యక్తిని పిలిపించారు, ఎదురు కూర్చోబెట్టుకున్నారు. నిన్ను బయటికి పంపించాలనుకుంటున్నాం, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత, లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అని అనగానే వాడు అన్నాడంట వెంటనే, 100 అంతస్తులు బిల్డింగ్ కడతా. బిల్డింగ్ కట్టి ఏం చేస్తావు? కింద బాంబు పెట్టి పేల్చేస్తా అన్నాడంటే. వీడిని తీసుకెళ్ళి లోపలైంది. వాడు అన్ని సంవత్సరాలు పిచ్చాసుపత్రిలో ఉన్న వాడు పిచ్చిపోల. చాలామంది సంవత్సరాలు మందిరానికి వస్తున్నా ఈ పాప పిచ్చిపోటల్లా, సీరియల్ పిచ్చిపోటల్లా, సినిమాలు పిచ్చిపోటల్లా, పాపిష్టి పనులు పిచ్చిపోటల్లా, లోకాశలు పిచ్చిపోటల్లా, శరీర క్రియలు పిచ్చిపోటల్లా వస్తున్నాం. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది మనకి. పరిశుద్ధత ఉందా? క్రైస్తవ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? పరిశుద్ధత. మనుషులంగా ఒక్కోసారి పొరపాట్లు సహజంగా జరుగుతాయి. అట్లని మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుడు క్షమిస్తాడులే అని దానికి తగ్గ దెబ్బలు తినక తప్పదు. పొరపాట్లు, మన అవిధేయతలు లోతుగా దేవుడి దగ్గర ఒప్పుకొని కన్నీటితో ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. అప్పుడు నువ్వు ప్రభువా అంటే పరలోకం దిగొచ్చింది. పాపాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు ఎన్ని ఎగుళ్ళు గంతులేసినా ఉపయోగం ఉండదు. పరిశుద్ధతకు మనం మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వారి పాపాలు ఒప్పుకున్నారో, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఉపవాసం ఉన్నారో, ప్రార్థన చేశారో, అద్భుతమైన కార్యం జరుగుతుంది. అక్కడ 10వ వచనంలో ఉంటుంది. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇజ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలు చేత ఓడిపోయిరి. గొప్ప విజయం. అందరూ చెబుదామా? గొప్ప విజయం. బిగ్గరగా చెబుదాం, గొప్ప విజయం. మన జీవితంలో దేవుడు గొప్ప విజయాలు కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం అన్ని విషయాల్లో బాగుండాలని దేవుడు కోరుతున్నాడు. గొప్పవారిగా మనం ఉండాలని కోరుతున్నాడు. మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలని కోరుతున్నాడు. మనం తలగా ఉండాలని కోరుతున్నాడు, తోకగా కాదు. మనం పైవారిగా ఉండాలని కోరుతున్నాడు, కింద వారిగా కాదు. అన్ని విషయాల్లో భూ సంబంధంగా, పర సంబంధంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన మంచితనం అంతా మనకు చూపించాలని కోరుతున్నాడు. తన దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. మన జీవితంలో ఈ ఉపవాసపు అనుభవం, ప్రార్థన అనుభవం, మన పాపాలు ఒప్పుకునే అనుభవం, దైవికమైన అనుభవం కలిగి ఉంటే మన జీవితంలో ప్రతి దినం విజయమే, అపజయం అనేది మనకు ఉండదు. అన్ని విషయాల్లో మనం దీవించబడతాం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అన్ని విషయాలు ఆశీర్వదించబడతాం. గొప్ప విజయం దేవుడు మనకిస్తాడు. అలాగే 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 14వ వచనం. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుంచి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. యొక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుంచి విడిపించిరి. గొప్ప సమకూర్పు అంటారు దీన్ని. అందరం చెబుదామా? గొప్ప సమకూర్పు. బిగ్గరగా చెబుదాం, గొప్ప సమకూర్పు. అప్పటి వరకు ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల ద్వారా ఎంతో బాధపడుతున్నారు. ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు చాలా బాధపడుతున్నారు.
వాళ్ళకు తినటానికి తిండి లేదు, ఎంతో బాధ, చాలా కష్టాలు. ఆల్రెడీ వాళ్ళ పట్టణాలు గ్రామాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫిలిస్తీన్లు తరిమేసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వేం పోగొట్టుకున్నావు? రక్షణను పోగొట్టుకున్నావా? పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? ఆర్థికంగా వెనకబడిపోయావా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఏది పోగొట్టుకున్నావా అన్నీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇంకొక మాట చదివి నేను ముగిచ్చేస్తున్నా, టైం అయిపోతుంది. ఈ పిల్లలు లేచి నిలబడేటట్టుంది. చివరి మాట చదువుకుందాం. ఇజ్రాయిలంకును అమోరీలకును సమాధానం కలిగెను. గొప్ప సమాధానం. అందరం చెబుదామా? గొప్ప సమాధానం. మన జీవితాల్లో దేవుని నిజంగా మనం వెతికితే గొప్ప సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. క్రైస్తవ జీవితంలో ఈ భూమి మీద ఒక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నెమ్మదిగా, సంతోషంగా, సుఖంగా బ్రతకటమే క్రైస్తవ మనుషులుగా మనకు చాలా ప్రాముఖ్యమైంది. అది డబ్బుల ద్వారా రాదు, మనుషుల ద్వారా రాదు, లేకపోతే ఈ లోక సుఖభోగాల ద్వారా రాదు. కేవలం దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అప్పటి వరకు ఇజ్రాయిల్కు అమోరీలకు చాలా సమస్యలు ఉండేవి. ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకున్నాడో గొప్ప సమాధానాన్ని దేవుడిచ్చాడు. మన జీవితం నెమ్మదిగా ఉంటుంది, తృప్తిగా బ్రతుకుతాం. లోకమంతా అల్లకల్లోలంగా ఉంది, భయంకరమైన దుర్వార్తలతో భయంతో ఉంది లోకం. ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన తెగుళ్ళు, ఎటు చూసిన భయంకరమైన దుష్టశక్తుల ఆకృత్యాలు. లోకం విచ్చలవిడితనంతో భయంకరంగా ఉంది. కానీ లోకం ఎట్లా ఉన్నా దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు ప్రశాంతంగా బ్రతకొచ్చు. జీవితంలో ప్రభు వచ్చేదాకా నెమ్మదిగా బ్రతకొచ్చు. జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించవచ్చు. ఇక్కడితో నేను ముగిచ్చేస్తున్నాను. ప్రభు మన వినికిడి ఈ మాటలు దీవించును గాక. చేయండి.